myself Jayavardhan. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ ష్యూర్ యూ లైక్ ది వీడియో. లెట్స్ గో. నా నోస్ అన్న ఎందుకన్నా నీదా ఇది హీరో నీ ఇమేజ్ తగ్గ మాస్టర్ రెడ్డి. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని ஒரு జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ అంత బీపీ ఎందుకు? ఆర్డర్ చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. బీపీ 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 లాజిక్ ఉందిలే కానీ అది చెప్పేది ఏదో మంచిగా చెప్పొచ్చు కదా సార్. మీ బతుకుల్ని అది బీపీ చాలా బీపీ తోటి చెప్పినట్టుంది. అది బీపీ తెప్పించకు నాకు. ఆ? అంటే చెప్పులు అలా వదిలితే ఎలా పోతే అలా వేసుకుంటే ఎలా వస్తాయని. ఇదిగో ఇలా మాట్లాడొచ్చుగా నార్మల్ గా. మీ బతుకుల్ని అదే ఛత్రపతి సినిమాలో ఉంటుంది చూడు బ్రో. రండిరా రండిరా వాడు రాడురా మీ బతుకుల్ని. చెప్పులు మాత్రం వదిలేస్తారు, ఫోన్లు బయట పెట్టండి అంటే ఒక్కడు రాడు ఆదివారం గుడిక. సినిమా పాటలు ఫోన్ లో చూస్తారు, జబర్దస్తులు టీ షోలు ఫోన్ లో చూస్తారు, పనికి మాల పని పాటలేని ఎదవలు చేస్తున్నటువంటి రీల్స్ ఫోన్ లో చూస్తారు. లైక్ ఐ యామ్ సీయింగ్ నౌ. అరే ఇది తప్పు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వేడి చేసిందా? మాత్రం బయట వదిలేస్తారు, ఫోన్ లో జోబిలో పెట్టుకుంటే సిగ్గు లేదన్న. మహేష్ బాబు కనబడుతున్నా ఫోన్లో జోబులో పెట్టుకుంటా. మాస్టర్ రెడ్డి ఈజ్ సో వైలెంట్ బ్రో. మంచిగా చెప్పనీకి వస్తుంది ఆయనకి, బట్ ఈ వాంట్స్ దట్ మోడ్యులేషన్. ఆ మోడ్యులేషన్ తోటి చెప్తే గానీ అర్థం చేసుకోరని ఈజ్ లైక్ మీ బతుకుల్ని. మెసేజ్ ఉంది, హీఈస్ కన్వేయింగ్ ఏ గుడ్ మెసేజ్ బట్ విత్ రాంగ్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ లైక్ ఐ లవ్ యూ అని ఇట్లా చెప్పొచ్చు, ఐ లవ్ యూ అని ఇట్లా చెప్పొచ్చు. గదిదా డిఫరెన్స్. నెక్స్ట్ I love you, Jesus, happy birthday, Jesus. I love you, బ్రో వాట్ ఈస్ దిస్ బ్రో? Jesus. అరే వీరప్పన్, వాట్ ఆర్ యూ డూయింగ్ వీరప్పన్? I love you, నాకు తెలియదు ఆయన బతుకున్నా. వాట్ ఈస్ దిస్ వీరప్పన్? love you, Jesus, happy birthday, Jesus. స్టెప్ బాగుంది బట్ నో, దిస్ ఈస్ డిస్రెస్పెక్టింగ్ బ్రో. వాట్ ఈస్ దిస్? ఐటమ్ సాంగ్ మ్యూజిక్ ని దొబ్బేసి మరి దేవుడి పాట పాడుతున్నారు. నెక్స్ట్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రామ్ బాబు, నీ పేరు రామ్ బాబు అవునా? పిలిచిండు, బైక్ వచ్చిండు కదా, మళ్ళీ తర్వాత నీ పేరు రాంబాబు ఏంది? డస్ ఇట్ మేక్ సెన్స్? నిజం చెప్పండి. రాంబాబు అని దూరంకి వెళ్ళి చూపించి పిలుచుకొచ్చిండు ఆయనని, మళ్ళీ నీ పేరు రాంబాబు అంటే రాంబాబు గారినోడు ఎందుకు వస్తాడు? వాట్ ఈస్ దిస్ అంకుల్? నాకు ఎప్పుడైనా ఫోన్ చేసినావా? చేయలేదే గారు. నీకు నేనెందుకు చేస్తా? ఎప్పుడైనా వచ్చినావా? నేనెందుకు వస్తా? దేవుని సన్నిధిలో ఉన్నావు చెప్పు. రాలేదే. కమలాసన్ నీ ముక్కును ఎందుకు చూపిస్తున్నాడు ఏసయ్య నాకు? ఐఎమ్ ఏ హిందూ బట్ ఐ రియల్లీ ఫీల్ ఫర్ యూ ఏసయ్య. వాట్ ఈస్ దిస్ ఏసయ్య? గొర్రె బిడ్డలంతా ఏం చేస్తున్నారు? అంతా అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో ఈజ్ లుకింగ్ లైక్ అరే చాలా మంది లాగా కనబడుతున్నాయి ఆయన. మహేష్ బాబు, చిన్నప్పుడు మహేష్ బాబు విత్ ఫేస్. అందరూ వద్దనుకున్నారు, తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. అది గుంట కాదురా, గుంటడా. గుంటేనా అది? గుంట అంటే పిల్ల, అదే అమ్మాయిల్ని కూడా గుంట అంటారు కదా. గుంట గుంట మంచి యాలా ఏట్రా గుంటాడు. వాట్ ఈస్ దిస్? కానీ నా దేవుడు విడవలేదు. నీతులు చెప్పే రోజులు నాయనా ఇవి. అంత
అరే అరే ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ బ్రో. గాంధీజీ మాస్ రిప్లై, రియల్ మాస్ రిప్లై. అంటే ఇట్లా చిన్నప్పటి నుంచే అట్లా అవ్వచ్చు ఫాదర్స్ టైప్. ఏముంది, 2 బట్టి పట్టుకొచ్చి చదవడమే కదా. నెక్స్ట్ ఒక పాట రాసా. ఏం పాట రాశానంటే, ఈవెన్ అంగో ఆమెనే అంత ఆనం నవ్వుతుంది. షీ ఆల్సో నోస్ దిస్ ఇస్ లాజిక్లెస్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ. పరలోకం వెళ్ళాలంటే 2 బండ్లు గుద్దుకుంటే కథం. మార్నింగ్ మళ్ళీ పాటలు రాసి పాడి మ్యూజిక్ కంపోజిషన్ టైం వేస్టెడ్. స్టేజ్ క్రియేట్ చేసిన దానికి ఆ స్టేజ్ వేస్టెడ్. వాట్ ఈస్ దిస్ జీసస్? ఐ ఫీల్ ఫర్ యూ, ఐ ఫీల్ సాడ్ ఫర్ యూ. మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు, చాలా పెద్దగా ఉండేది. పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అబే పెద్దగా ఉండేది. అంత పెద్ద ఎలికలు కూడా ఉంటాయా? చాలా. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ వాట్ ఆర్ దే సేయింగ్? అసలు వాటి స్మెల్, అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది. ఎలికలు అసహ్యంగా ఉంటాయి, అది ఒప్పుకుంటాలే కానీ పిల్లి సైజ్ ఎలికలంట. ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని, కొంచెం మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు, డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను 9 o'clock నుండి 3 o'clock చేస్తూనే ఉన్నాను. ఇంకా మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, ఎలుకల వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దానికి ప్రేయర్ ఎందుకు మేడం? సీరియస్ క్వశ్చన్, ఇట్స్ ఎ సీరియస్ క్వశ్చన్. ఎలుకలు ముందు అవి కూడా జంతువులే, వాటికి ప్రాణమే, కానీ పోనప్పుడు ఇంకేం చేస్తాం? వాటి వల్ల మనం చచ్చిపోయే బదులు వాటినే చిన్న వాటివైనా ఏం కాదు పర్లేదు అని చెప్పి మనసు తెచ్చుకొని చంపేయాలి కదా. ప్రేయర్ ఫర్ ఎలుకలు, వాట్ ద హెక్? అది కూడా మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ ఆమె చెప్పిన ప్రకారం. ప్రభు మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, డిస్టర్బెన్స్ ఉండొద్దు, నైట్ పడుకున్నా కూడా అసలు పడుకోనిచ్చేవి కాదు. అప్పుడు నేను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒక పిల్లి, నేను కొంచెం డోర్ ఓపెన్ చేసి పెట్టాను, అమ్మ వాళ్ళు వస్తారని ఒక పిల్లి వచ్చి అంతే ఎలుకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలుకలు వస్తుంది తీసుకెళ్తుంది. ఓకే, ఫర్ ఎ సెకండ్ అది నిజం అనుకున్నా. ఇంత సైజ్ ఎలికెళ్ళి ఎప్పుడన్నా చూసిర్రా మీరు? కాబట్టి నిజం కాదు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థించినందుకు జీసస్ సెండెడ్ ది క్యాట్ టు టేక్ అవుట్ ది రాట్స్. నెక్స్ట్, దేవుడి యందు నమ్మకం ఉన్నదా? నీకు దేవుడి యందు నమ్మకం ఉన్నదా? నువ్వు నిలబడగలవు, నువ్వు కూర్చో. అరే నిలబడినంతసేపు నువ్వు నిలబడగలవు, కూర్చోగలనే నువ్వు కూర్చోగలవు. అబే దేవుడు కూడా క్షమించాడు నిన్ను, ఈ పాప బిడ్డని. ఆయన అదే ఎక్కువ ఊగుతుండే, ఎక్కువ యాక్టింగ్ చేస్తుండని, ఏ అద్దొబ్బ మాకు అన్నాడు. నెక్స్ట్, ఇది ఇందాక ఆయన చూస్తావా నన్ను? చూడు నువ్వు చూడు. ప్రార్థన జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ స్క్రిప్టెడ్. దానికి నేను మళ్ళీ లాజిక్ ఎదుగుతున్నా. చూసి రా, మాస్ స్టేజ్ ఉంది, అందుకు అటు పోవాలి ఇటు రావాలి. మైక్ తీసుకొని స్టైల్ వెనక తిరిగి పేరు చెప్పారు కానీ మర్చిపోయా సార్, కాబట్టి కవర్ డ్రైవ్. నా పేరు ఎవరికి చెప్పలే, నువ్వే చెప్పి జల్దీ. ఆయన మంత్రాలు చదువుతూ లుక్ దిస్ సైడ్, ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, ఇటు చూడు.
ఆమె గ్యాప్ లో మళ్ళీ మిస్ అయితే స్క్రిప్టెడ్ అని తెలిసిపోతుందని. లుక్ దిస్ సైడ్. ఆమె ఇంకా చూస్తారు బ్రో. ఆమె పచ్చి పచ్చి అన్నప్పుడు పడాలి, బట్ పడలేదు. నెక్స్ట్ 100 రూపాయలు కట్ చేయండి ఓవర్ యాక్టింగ్. ఈతో వస్తే పాకుతో పాకిస్తాన్ పోయేలా ఉంది. ఇంకా నువ్వు పాడు వాసని పడా. మామూలు యాక్టింగ్ అంతే. ఇంకా నువ్వు పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. అరే అంత దగ్గర పెట్టి పెట్టారు. వాసని అబ్బుదాను నన్ను చూస్తే పడతావండి. అరే వీళ్ళు ఇంకా దారుణంగా ఉంది గారు బ్రో. మన తెలుగులోనే ఇంకా దీనికంటే ఇలా క్లియర్ గా యాక్టింగ్ అని తెలుస్తుంది. నాట్ ఎట్ ఆల్ గుడ్ యాక్టర్స్. మనోళ్ళు చూడు ఒక్కొక్కరు పరకాయ ప్రవేశం చేసేస్తారు అందులో. దెయ్యం అంటే దెయ్యం, రాంబాబు అంటే రాంబాబు. నెక్స్ట్ 14 సంవత్సరాలు జైలు. వీడెక్కడ పిచ్చోడు రయ్యా. విశాఖపట్నం చెరసాలలో 5 సంవత్సరాలు జైలు అనుభవించాను. జూనియర్ ఎన్టీఆర్ తెలుసా మీకు? సినిమా జూనియర్ ఎన్టీఆర్ తెలుసు అన్యా. చేతులతో సిగ్గుపడకండి. అబ్బా జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? తెలుసు. అంటే 2002లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా వచ్చింది. విన్నారు పేరు? ఆ స్టోరీ ఎవరిదనుకున్నారు? నాదే. నా స్టోరీ నా సినిమా తీశారు. ఆయన కూడా సెంట్రల్ జైల్లో చదువుకొని ఆయన లాయర్ అవుతాడు. నేను సెంట్రల్ జైల్లో చదువుకొని డిగ్రీని దేవుడు నన్ను పాస్టర్ గా మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తెలుసా? అది తెలియలేనాడు ఎవరుండడు. తెలియదా ప్రభాస్ అన్న ఫ్రెండ్ విశాఖపట్నం సంవత్సరం నాతో కలిసి మేము తిరిగాం. ప్రభాస్ సినిమా ఫీల్డ్ వెళ్ళిపోయాడు. ప్రభాస్ ఇప్పుడు ఈ కొటేషన్ కరెక్ట్, ఈ టైటిల్ కరెక్ట్. ఈడెక్కడ పిచ్చోడు రయ్యా. ప్రభాస్ ఫ్రెండ్ అంట. నేను చెప్తా బాలకృష్ణ మా మావయ్య, నీకు తెలుసారా? ప్రభుదాస్ యేసు ప్రభుని అంగీకరించిన వాడు. ప్రభాస్ ఒరిజినల్ నేమ్ ప్రభుదాస్. ఓకే, ఆయన క్రిస్టియానిటీ ప్రమోట్ చేస్తుంది కరెక్టే, బట్ యూజింగ్ సెలబ్రిటీస్ జల్దీ అట్రాక్ట్ అవుతారని. నెక్స్ట్ బ్రో స్పీకింగ్ ఇన్ QR కోడ్. ఆయన అట్లుందా? లాస్ట్ కి ఆయన కాన్ఫిడెన్స్ చూసి ఎట్లుందో. అరే భయ్యా ఏంటి భయ్యా నువ్వు అలా ఉన్నందుకు బాధ కూడా వేస్తుంది. మేబీ ఎనీ ఇన్సిడెంట్ అయి ఉంటది, బట్ స్టిల్. ఎస్ బ్రోస్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ ష్యూర్ యూ లైక్ ది వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ రోజు ఇట్కంతే, బాయ్.